హలో గైస్, ఈ వీడియోలో శ్రీరామచంద్రమూర్తి పుట్టిన ఊరికి అయోధ్యకి వచ్చేసాం. ఈ వీడియో అయితే ముందు వీడియోకి కంటిన్యూయేషన్. ప్రయాగరాజ్ నుండి అయోధ్య వచ్చాం. అసలు ఎంత మంచి ఉందో, రోడ్స్ కూడా కనిపించలేదు. మేము వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ 7కి అలా రూమ్ నుంచి దర్శనానికి స్టార్ట్ అయ్యాం. మీరు ఎక్కడున్న తయారీ బజార్ దగ్గర దిగాలి. టెంపుల్ నుండి 400 మీటర్స్ ఉంటుంది. దిగితే బగ్గీస్ ఉంటాయి. పర్ పర్సన్ 20 రూపీస్ తీసుకొని టెంపుల్ ముందు దింపుతారు. కొంచెం దూరం వరకు ఫోన్స్ అండ్ స్లిప్పర్స్ వేసుకెళ్ళచ్చు. బట్ టెంపుల్ దగ్గరలో ఫోన్స్ అండ్ స్లిప్పర్స్ లాకర్స్ ఉంటాయి, అక్కడ పెట్టేయాలి. లోపల చెకింగ్ ఉంటుంది. సూపర్గా ఉంది అసలు. ఆ ఆర్కిటెక్చర్ కానీ ఆ టెంపుల్ కానీ భలే అనిపించింది ప్రశాంతంగా. దర్శనం అయితే ఒక 10 మినిట్స్లో అయిపోయింది. క్యూ లైన్ పెద్దగానే ఉన్నా మనకి దూరం నుండి కూడా బాలరాముల వారు కనిపిస్తుంటారు. మేము వెళ్ళినప్పుడు అయితే టెంపుల్ లోపల ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. బట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిందంట. బయటికి వచ్చేస్తే ఈ ప్రసాదం నేమ్ ఏంటో తెలియదు. సాయిబాబా ప్రసాదం అంటారు కదా, అది ఇచ్చారు. మేము నెక్స్ట్ అయితే పక్కనే ఉన్న దశరథ్ మహల్కి వచ్చాం. దీని రూట్ టెంపుల్ లోపల నుంచే ఉంటుంది. చాలా పాతవి ఇవన్నీ, వీళ్ళు రీమోడల్ చేసుకుంటా ఉన్నారు. తర్వాత కొంచెం షాపింగ్ చేసాం. షాపింగ్ అయితే కొంచెం బాగానే ఉంది ఇక్కడ. నెక్స్ట్ హనుమాన్ టెంపుల్కి అయితే చాలా రష్ ఉన్నారు. మేము వెళ్ళలేకపోయాం, చాలా లేట్ అయిపోయింది. ఇంకా అదంతా అయిపోయాక బగ్గీస్లో తయారీ బజార్ దాకా వెళ్ళి అక్కడి నుంచి రూమ్కి వెళ్ళి వెకేట్ చేసేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం. ఇంకా అయోధ్యలో సరయూ నది కూడా ఉంటుంది, అక్కడ కూడా హారతిస్తుంటారు. మాకు టైం లేక వెళ్ళలేదు. మీకు టైం ఉంటే వెళ్ళండి, బాగుంటుందంట. అంతే గాయస్, అసలు ట్రిప్ అయితే అనుకోకుండా వెళ్ళిన చాలా బాగా హార్ట్ఫుల్గా నచ్చింది. మీకు కొంచెం టైం ఉన్నా కూడా వెళ్ళేసి రండి. మాకు ఫ్లైట్ 5కి అయితే 7కి వచ్చింది గాయస్, మళ్ళీ డిలే అయిపోయింది. కాశీ, ప్రయాగ్రాజ్, అయోధ్య ఈ సిరీస్ మొత్తం చూసి ఐటనరీ మొత్తం చెప్పాను. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని. బాయ్ బాయ్.